భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండని దేవుని యొక్క వాక్యములో మరి తెలియజేయబడుతుంది. యేసు వైపు చూచుచు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు వైపు మనము చూడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉందని పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గములో ప్రభువును శోధించినప్పుడు సర్పములు వచ్చి వారిని కరిసినప్పుడు వారందరూ కూడా మరణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మోషేతో దేవుడు చెబుతాడు, వారందరూ బ్రతకాలంటే వారిని కరిచినటువంటి సర్పం, ఇత్తడి సర్పము, సర్పరూపము, ఇత్తడి రూపం, ఇత్తడి దానిలో చేయండి. ఇత్తడి పిల్లరా, సర్పం నా యొక్క కొయ్య మీద నిలబెట్టినప్పుడు ఎత్తుగా నిలబెడితే ఎందరైతే ఆ యొక్క సర్పం వైపు చూస్తారో వారందరూ కూడా బ్రతుకుతారని మోషేతో దేవుడు మాట్లాడు. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో పిల్లరా, మరి మోషే అలాగ చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరిలో నుంచి ఆ విషయం విరిగిపోయింది. ఈ లోకంలో మనుషులందరూ కూడా దైవవాక్యంలో చెప్పబడిన రీతిగా ఏ భేదము లేదు. 3వ అధ్యాయంలో చెబుతుంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన అంటాడు, ఇదిగో యోహాను యేసుక్రీస్తు ప్రభువారు వెళుతున్నప్పుడు బాప్తిజం పొంది మరి పిల్లల బాప్తిజం పొందడానికి వచ్చినప్పుడు యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల అంటాడు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుణ్ణి ఎరిగినప్పుడు మన జీవితాల్లో కలిగేటువంటి మహిమోన్నతమైనటువంటి కార్యాలను మనము చూడగలం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది చాలా వాటి వైపు చూసినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పిల్లరా, యేసు ప్రభువారు పిల్లరా, మరి లోకాసు సువార్త 22వ అధ్యాయంలో 61 నుంచి 62 వచనాలు చూసినట్లయితే ప్రభువు పేతురు వైపు చూచి అనేటువంటి మాట రాయబడి చదవండి. అక్కడ లోకాసు సువార్త 22వ అధ్యాయము 61వ వచనం 62వ వచనం ఒకసారి చూద్దాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచి తిరిగి చూచిన గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు అని చెప్పాడు, తనతో చెప్పాడు, ముందుగానే చెప్పాడు, కోడి కుయ్యక మునుపు 3 మార్లు నువ్వేం చేస్తావునండి, అబద్ధం, నన్ను ఎరుగునని అబద్ధము చెబుతావు. అయితే ఎప్పుడు ఈయన ప్రభువారు చెప్పినప్పుడు ప్రభువారు చెప్పారు, నువ్వు నన్ను ఎరుగునని 3 సార్లు చెబుతావు అన్నప్పుడు ఆయన ఆ విషయం మర్చిపోయాడు. కానీ ఎప్పుడైతే పేతురు వైపు ప్రభు చూచాడో వెంటనే తనలోకి ఆ యొక్క దేవునికి అంటే ఆయన చేసినటువంటి ఆయన అంటాడు, ఎవరు విడిచిపెట్టిన ప్రభువా నేను నిన్ను విడివిడవనని చెప్పేసి అన్నటువంటి పేతురు ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఈ సమయంలో దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మన లోటుపాటులు మనకు తెలియజేయబడాలంటే
యేసు యొక్క చూపు మన మీద ఉండాలి. దేవుని చూపు మన మీద ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన జాలి కలిగినటువంటి దేవుడు కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పిల్లలు ఒక మాట మనం చూసినప్పుడు అసలు ఈ లోకంలో మనము దేని వైపు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన మనందరికీ తెలుసు, లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక ఆయన కనపడుతుంటాడు. ఆయన పేరు జక్కయ్య. ఆయన చాలా ధనవంతుడు పిల్లరా. ఒక రకంగా సుంకము గుత్తదారుడు అంటాడు. సుంకపు గుత్తదారుడు అంటే ఆయన చాలా ధనం ఉంది, ఆస్తి ఉంది పిల్లరా, అంత పలుకుబడి ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నప్పటికి కూడా ఆయనలో ఒక ఆలోచన కలిగింది. యేసు ప్రభుని గురించి విన్నాడు, యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని విన్నాడు, యేసు ప్రభు వారు చేసినటువంటి సూచక్రియల గురించి విన్నాడు. కాబట్టి ఆ యెరికో పట్టణం వస్తున్నాడని తెలిసినప్పుడు ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, యేసు ఎవరో చూడాలి, యేసు ఎవరో చూడాలి. పిల్లలు అది రోజు చాలామంది దేవుని బిడ్డలకి యేసు ఎవరో తెలియదు, యేసు అంటే ఎవరో తెలియదు. చాలామందికి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. యేసు ప్రభువారు అంటే ఒక వర్గానికి దేవుడు, లేకపోతే ఒక కులానికి దేవుడు, లేకపోతే ఒక విదేశీ దేవుడు అని రకరకాలైనటువంటి కామెంట్స్ ఉంటాయి. కానీ అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 36వ వచనం ఏం చెప్తుంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, దేవునికి స్తోత్రం కలుగును కాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎందుకంటే పిల్లల పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సృష్టి ఆరంభములోనే తండ్రితో ఉన్నాడని, పిల్లరా శిల్పకారునిగా ఉన్నానని ఆయన చెబుతూ ఉంటాడు. కనుక పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే పిల్లరా ఈయన సృష్టికర్తే. మొట్టమొదటిది ఈయన ఆలోచన అసలు ఆయన ఎవరో అనుకున్నాడు. ఈరోజు చాలామంది ప్రభువుని ఎరిగి బాప్తిసం తీసుకున్నవారు, పిల్లల రక్షణలో ఎదిగేవారు, పిల్లల ఆరాధన చేసేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, పిల్లల దేవుని కొరకు ఎంతో సమర్పణ కలిగిన వారు కూడా ఉన్నారు. కానీ అసలు దేవుడు ఎవరో అనేటువంటి ఆలోచన లేకుండా జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి వారిని అనేక మందిని మనం చూస్తాం. అసలు యేసు మనకి ఏమై ఉన్నాడు? మొట్టమొదటి మనం చూసినట్లయితే ఆయన మన సృష్టికర్త. ఆయన మనల్ని అందుకంటాడు, నీ చేతులే నన్ను నిర్మించాను. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీవు చేతులు నన్ను నిర్మించిని కనుక నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుంది. అంతేకాకుండా ఆయన అంటాడు కదా, ఆయన ఎలాంటి వాడంటే రూపించబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. తల్లి గర్భంలో రూపించబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నట్లయితే అంటాడు కదా, తల్లి గర్భంలో నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూసినాయి, నీ చేతులు నాకు రూపు ఏర్పరచినాయి. కనుక పిల్లరా ఆయన మనల్ని పిల్లరా తన రూపంలో ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన మన సృష్టికర్త, మనల్ని సృష్టించినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. మొదటి ఆదాముని ఆ దేవుడు తన చేతిలో సృష్టించాడు. ఆదాములోని ప్రకటెముకలను తీసి అవ్వమును సృష్టించాడు. ఆదాము అవ్వల ద్వారా ఈ సర్వలోకం ఒకరి నుండి మరి ఒక్క నుండి సర్వసృష్టిని కూడా దేవుడు విస్తరింపజేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈయన ఎవరో అనేటంటే మొట్టమొదట ఆయన సృష్టికర్త. మనం గమనించాలి పిల్లరా, మన జీవితంలో ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఎవరు చేయలేనటువంటి ఆశ్చర్య కార్యములు జరిగించే గొప్ప దేవుడు. ఎందుకంటే పిల్లరా మనందరం కూడా చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో, పిల్లల అపోస్తుల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. పిల్లలు అక్కడ మధ్యాహ్న కాల సమయంలో, ఇంచుమించు మధ్యాహ్న కాల సమయంలో పేతురు యోహానులు పిల్లరా దేవాలయమును శృంగారమైన దేవాలయం ఎక్కి వెళుతుండగా అక్కడ అంటండి ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒకడున్నాడు. పిల్లరా అక్కడ ప్రతిరోజు కూడా ఒక కుంటివారిని ఎత్తుకొని తీసుకుని వచ్చి ఆ దేవాలయ దగ్గర ఉన్నప్పుడు ఆయన అక్కడ భిక్షం అడుక్కునేవాడు. అయితే పేతురు యోహానులు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు కదా, వారి వైపు చూశాడు. ఈయన చూపు ఏంటంటే పిల్లరా
నాకేదైనా వీరి ద్వారా ప్రతిఫలం కలుగుతుందేమోనని దైవజనుల మీద దృష్టి ఉంచాడు. దైవజనుల మీద దృష్టి ఉంచి వాళ్ళ వైపు అదే పనిగా తేరి చూస్తున్నాడు, వీరేదో నాకు గొప్ప సహాయం చేస్తారని. అప్పుడు ఆయన అంటున్నారు కదా, అయ్యా మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ మేము కలిగినది మీకు ఇస్తున్నాము. ఏంటంటే యేసు నామములో లేచినాడు. యేసు నామము స్వస్థపరిచే నామము. దేవునికి మహిమ కలుగును కాక. యేసు ఎవరు? సృష్టికర్త. యేసు ఎవరు? స్వస్థపరచు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూస్తున్నట్లయితే యేసు ప్రభు వారు అంటండి, ఇంకా ఆయన ఎలాంటి వాడంటే దేవుని యొక్క వాక్యము నుండి మనం చూసినట్లయితే పిల్లరా, మరి ఆయన రక్షకుడు. ఆయన ఎలాంటి వాడు అంటండి? రక్షకుడు. ఎవరికి రక్షణ అవసరము? దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పిల్లరా, జక్కయ్య ఈయన ఎవరో చూడాలని చెప్పేసి ఆయన వెళ్ళి జనులు గుంపులుగా ఉండటం వలన అంటండి, ఆయన పొట్టిగా ఉండటం వలన ఆయన ఏం చేశాడంటండి, మేడి చెట్టు ఎక్కాడంట. ఎక్కి యేసు ప్రభువారిని చూశాడు. ఎందుకంటే పిల్లరా, ఇక్కడ మేడి చెట్టు పిల్లరా, అది మనందరికి కూడా తెలుసు పిల్లరా. ఆ చెట్టులో అంటే మేడి పండు ఎలా ఉంటుందంటండి, పచ్చగా చక్కగా పండుగా ఉంటుంది, కానీ దాన్ని విప్పి చూస్తే ఏమంటారు ఏంటండి, పురుగులు. జక్కయ్య పైకి గొప్పవాడికి కనపడుతున్నారు, కానీ పాపం అనేటువంటి పురుగు తను తొలుస్తూ ఉంది. తన యొక్క పిల్లరా తనలో ఉన్నటువంటి ఆ పిల్లర ధనాపేక్ష, తనలో ఉన్నటువంటి పిల్లరా మరి స్వార్థము, లేదా తనలో ఉన్నటువంటి పిల్లరా మరి ఆ పాప జీవితం అంతా కూడా పిల్లరా తను ఏం చేసిందంటే ఇంకా ఉన్నతంగా చేతల్ని పేదలను బాధించేటువంటి జీవితం తనలో ఉంది. అయితే యేసు ప్రభువారిని చూడగానే యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళాడు, కానీ వెంటనే యేసు ప్రభు చెట్టు కిందకి వెళ్ళి ఆయన వైపు చూశాడు, జక్కయ్య వైపు చూశాడు. జక్కయ్యని యేసు ప్రభువుని చూశాడో లేదో తెలియదు, కానీ జక్కయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ అంటున్నాడు, వెంటనే జక్కయ్య అన్నాడు. అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఈయన పేరు ఈయనకి ఎలా తెలుసు? జక్కయ్య ఆశ్చర్యపోతున్నాడు, నా పేరు ఆయనకి ఎలా తెలుసు? ఎందుకంటే ఆయన తల్లి గర్భంలో రూపించ పిండముగా ఉన్నప్పుడే మనల్ని ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకంటాడు యాకోబుతో దేవుడు అంటాడు, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం ఇక్కడ ఉన్న ప్రతి వారిని బట్టి ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి జక్కని పిలిచాడు. అంటున్నాడు కదా, నేడు నీ ఇంట్లో నేను ఉంటానయ్యా అన్నాడు. వెంటనే యేసు ప్రభువారిని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఎప్పుడు యేసు ప్రభువారి ఇంట్లో అడుగుపెట్టాడో, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ ఇంట్లోకి వెళ్ళాడో, వెంటనే ఆ ఇంటిలో గొప్ప వెలుగు వచ్చింది, ఆ ఇంటిలో గొప్ప మార్పు వచ్చింది, జక్కయ్యలో గొప్ప మార్పు వచ్చింది, జక్కయ్యలో పరివర్తన వచ్చింది. పిల్లారా, యేసు ప్రభువారి జీవితం మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఒక మతాన్ని స్థాపించడానికి ఈ లోకం రాలేదు, కానీ ఆయన యొక్క మరి మనుషుల్లో పరివర్తన తీసుకురావటానికి, మనుషుల్లో వారి ప్రవర్తన మార్చి వారికి నిత్యజీవం ఇవ్వటానికి, వారికి సంతోషానందం ఇవ్వటానికి పిల్లారా యేసు ప్రభువారు వచ్చారు. అప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడే జక్కయ్య అంటున్నాడు, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో నేనేం చేస్తానండి, సగం పేదలకు ఇస్తున్నాడు. ఎందుకంటే పేదలను కటాక్షించువాడు ధన్యుడు, పేదలను కరుణించువాడు అంటండి యెహోవాకు అప్పిచ్చువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వెంటనే తన ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నా అన్నాడు. ఇంకేమన్నాడంటే, తను చేసినటువంటి ఆ పాపములో నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుంటే నేను వానికి 4 అంతలు చెల్లిస్తానన్నాడు. కనుక ఇప్పుడు అంటున్నాడు కదా, నేను 4 అంతలు చెల్లిస్తాను అంటే రెట్టింపు డబల్గా నేను ఇచ్చేస్తున్నాను. ఎక్కడ నేను అన్యాయంగా తీసుకున్నానో అన్యాయంతో కూడిన వచ్చుబడి శ్రమకు కారణము. అన్యాయంతో కూడిన వచ్చుబడి ఏదైనా మనకు న్యాయసమ్మతం కాకుండా ఏదైనా మనకు వచ్చిందనుకో, అది మనకు శ్రమ కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి అంటున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే దానికి 4 అంతలు కలిపి నేను ఆయనకి ఇస్తున్నానని చెబుతున్నాడు. అప్పుడు ప్రభువారు అంటున్నాడు కదా, ఇదిగో ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది, రక్షణ వచ్చింది. కాబట్టి యేసు వైపు చూస్తే మనకేం కలిగిద్దండి, పశ్చాత్తాపం కలుగుతుంది. యేసు వైపు చూస్తే పాప క్షమాపణ, పాపాలను ఒప్పుకుంటాం. యేసు వైపు చూస్తే మన జీవితం మారిపోద్ది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును.
నీకు స్తోత్రం. మన ఉగ్రతను అనుభవించడానికి దేవుని శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. క్రైస్తవులు కూడా దేవుని భయం లేక, దేవుని యొక్క చిత్తము నెరవేర్చలేక ఈరోజు అనేక సంఘాల్లో దేవుని సేవకుల భయము, దేవుని భయము, దేవుని చిత్తము నెరవేర్చక ఈ రోజుల్లో ముందుకు సాగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే పిల్లలు 2 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 2-3 వచనాలు ఏం చెబుతాడంటే, అక్కడ ఒక చక్కని మాట చెబుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు ఏం చెబుతుంటే, ఇదిగో ఇదే రక్షణ దినము. ఏమంటాడండి? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి మనము ఈ దినాన్ని మనము రక్షణ పొందడానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ఎందుకంటే పిల్లలు, ఆ ఉగ్రత ఏ దినము మన జీవితంలో ఎలాగుంటుందో మనకు తెలియదు, కానీ నేడనే సమయం ఉండగానే ప్రభువుని సొంత రక్షణను అంగీకరించాలి. ప్రభువుని అంగీకరించాలి, రక్షణ పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి. ఎందుకంటే రేపు 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 అని మనము మరి పిల్లలు నిర్లక్ష్యం చేయకూడదు, కనుక రక్షణ పొందుకోవాలి. అందుకని పిల్లరా, దేవుని యొక్క వాక్యములో అపోస్తుల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయము 30-31 వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. దయచేసి చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 30-39 వచనాలు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము, అమ్మా చదవండి. ఆయన వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలనని అందుకు వారు, ప్రభునైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని విశ్వాసం ఉంచాలి? ఆయన రక్షకుడని. ఏమని విశ్వాసం ఉంచాలి? ఆయన నన్ను స్వస్థపరచువాడని. ఏమని విశ్వాసించాలి? ఆయన నా పాపములు క్షమించగలిగిన వాడు. కనుక పిల్లరా, అందుకే విశ్వాసహితముగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే విశ్వసించువానికి సమస్తము సాధ్యము. ఎందుకంటే పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యము మనం చూస్తున్న నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఎక్కడ బ్రతుకుతాడు? పాపము నుండి జీవములోనికి వస్తాడు, పాపము నుండి జీవించజేయబడతాడు. అందుకంటాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటారు. కాబట్టి పిల్లరా, అందుకంటున్నాడు, మీ ప్రభువునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుతారు. అయితే ఈ దినాల్లో చాలామంది యేసు వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తున్నారంటే లోకం వైపు, లోక కోరికల వైపు చూస్తున్నారు. ఎందుకంటే పిల్లరా, 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తున్నట్లయితే, లోకములో ఉన్నదంతయు శరీరాత్ర, నేత్రాశ, జీవపడంబము. కనుక ఇక్కడ శరీరములో ఉన్నవన్నీ కూడా లోకములో ఉన్నవన్నీ కూడా ఏమన్నాయంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. అయితే లోతు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో 26-28 వచనం మనం చూస్తున్నట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. దయచేసి చదవండి పిల్లరా. ఆది కాండము 19వ అధ్యాయం 26-28 వచనాలు. ఆది కాండము 19వ అధ్యాయము చదవండి. లోతు సోయరుకు వచ్చినప్పుడు, అమ్మా 26 కన్నా, అయితే లోతు భార్య అతన్ని వెనక నుండి తిరిగి చూచి, ఉప్పు స్తంభం. దేన్ని చూస్తుందండి? దేవుడు దేన్ని చూడొద్దు అన్నాడు, దాన్ని చూస్తాడు. యేసు ప్రభు అక్కడ దేవదూతలు లోతు దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ పట్టణం నేను నాశనం చేయబోతున్నాను కాబట్టి వెనుక తీసి చూడకుండా ఏం చేయమంటున్నాడండి? ముందుకు వెళ్ళమన్నాడు. కానీ ఇక్కడ లోకాశలకు లోబడి లోతు భార్య అంటండి దేన్ని చూస్తుందంటే వెనక తిరిగి చూసింది. ఈరోజు చాలామంది విడిచిపెట్టిన పాపాల వైపు చూస్తున్నారు, విడిచిపెట్టిన లోకం వైపు చూస్తున్నారు.
విడిచిపెట్టినటువంటి పిల్లల ధనభోగం వైపు చూస్తున్నారు, విడిచిపెట్టినటువంటి పిల్లల ఈ లోక స్నేహాలను వైపు చూస్తున్నారు. అందుకంటున్నాడు ఇక్కడ, ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి ఏమవుతాడంటండి, శత్రువు అవుతాడంట. కాబట్టి ఇక్కడ లోతు భార్య ఒక్క వెనక చూచుట వలన జరిగినటువంటి భయంకరమైనటువంటి మరి పాపము, లేకపోతే భయంకరమైనటువంటి ఆ యొక్క స్థితి ఏంటంటే ఆవిడ ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంతేకాకుండా పిల్లరా తన యొక్క వంశము లేకపోతే పిల్లరా అక్కడ చాలా దారుణమైనటువంటి పిల్లరా మరి దేవునికి ఇష్టం లేని జనాంగముగా తయారయ్యింది. కాబట్టి ఎప్పుడైతే ఈ వెనక చూపు చూస్తామో అక్కడ పిల్లరా శాపం ఉంటుంది. కనుక ఇక్కడ దేవుని బిడ్డలమైన మన జీవితంలో వెనక చూడకూడదు. అందుకే మనం ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు మనం చూడాలి. ఎందుకంటే మన ప్రతి పరిస్థితిలో ఆదరించగలిగిన దేవుడు, పరిస్థితులన్నింటికి చాలిన దేవుడు, నీ పరిస్థితులన్నింటిని కూడా సమకూర్చగలిగిన దేవుడు, నీకు సమస్తమును కూడా బాగు చేయగలిగిన దేవుడు, అన్ని విషయాల్లో నీకు నెమ్మది ఇవ్వగలిగిన దేవుడు, ఏ పరిస్థితిలోనైనా నిన్ను ధైర్యపరచగలిగినటువంటి దేవుని వైపు మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకంటున్నాడు విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూడాలి. ఫిలిప్పీ పత్రికలు అంటాడు 3:10 ఉండేమంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు మనము వేగిరపడాలి. వెనుకున్నవన్నీ కూడా మర్చిపోవాలి. ఎందుకంటే పిల్లరా మన జీవితంలో ఎప్పుడో పిల్లలు రక్షించబడి వాటన్నిటిని కూడా లోకమును దాని క్రియలతో కూడా మనం త్యజించాం, విడిచిపెట్టాం, వాటిని సమాధి చేశాం. కాబట్టి అందుకంటున్నాడు వెనుకున్నవన్నీ కూడా మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. చదవండి 3:13 ఒకసారి చదవండి. ఫిలిప్పీ పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకనే అమ్మా 3:13 చదువు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నా, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. దేవుని స్తోత్రం. మన గురి ఎవరండి? యేసు ప్రభువు. మన గురి పరలోక రాజ్యం. కాబట్టి వెనకున్నవన్నిటిని విడిచిపెట్టేశాడు. వెనకున్నవన్నీ చాలామంది కొన్నిసార్లు ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యశాల మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరం. కాబట్టి ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన పిలుపులో లేకపోతే ఆ పరిశుద్ధతలో పాలు పంపులు పొంది మరలా వెనకబడిపోతే వారిని నూతనపరచుట అసాధ్యం అంటున్నాడు. కనుక మనము వెనకకు వెరగలక ఇదేని కొరకు మనం పిలబడ్డాం? దేవుడు మనకొక బహుమానం ఉంచాడు. దేవుడు మనకొక బహుమానం ఉంచాడు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, వాటిని పొందుకుంటానికి ఆ బహుమానము కొరకు నేను పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమై వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేవుని గూర్చి మీకు వేరు తాత్పర్యము కలిగి ఉండిన ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. కనుక ఇక్కడ దేవుని బట్టి మనం చూసినట్లయితే ఇప్పుడు వరకు మనకు కలిగిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. క్రమం లేకపోతే అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తెలియదు. క్రమముగా నడుచు. అందుకే ఇక్కడ లోతు భార్య క్రమం తప్పింది కాబట్టి ఉప్పు స్తంభంగా మార్చబడింది లోకంలో. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక ఒక మాట చెబుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 7:31 చదవండి. 1 కొరింథీ పత్రిక 7:31. 7:31 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట చెబుతుంది, చక్కని మాట. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును ఉండవలెను.
అనుభవింపనట్లు. చూడండి, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకం యొక్క నటన ఏమైపోతుందంటండి? గతించిపోతుంది. కాబట్టి ఈ లోకపు నటన గతించిపోతున్నది. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం పరుచుకొనుచు అజ్ఞానులు వలె కాక జ్ఞానము కలిగి నడుచుకుందాం. కనుక ఇక్కడ అంటున్నాడు, ఇగో జక్కయ్య సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యేసు ప్రభువారు తనతో ఉన్నప్పుడు మరలా నాకు ఈ అవకాశము ఉంటుందో లేదో అని తెలుసుకొని వెంటనే ఆయన పశ్చాత్తాపడి అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నేను ఏదైతే తప్పుగా చేశానో అన్నిటి నుండి బయటకు వస్తున్నాను, పేదలను కనికరిస్తున్నానని వెంటనే ఏం చేసింటే ఆయన పాదాలపై పడ్డాడు. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి యేసు వైపు చూస్తే రక్షణ రక్షణ రక్షణ. దేవునికి మహిమయం కలుగును. ఇది ఎక్కువవుతుంది. దేవునికి స్తోత్రం. ఎక్కువ తగ్గి కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందంటే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంటండి? రక్షణ వచ్చింది. కాబట్టి లోకపు నటన గతించిపోతుంది. పిల్లల వెనక చూస్తే పనికిరాని వారిగా అయిపోతాం. కనుక వెనకున్న మరిచి మన ముందున్న యేసు వైపు మనము చూడాలి, గురి యొద్దకే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కనుక బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు. ఆయన వైపు చూస్తే ఎవ్వరికి కూడా సిగ్గుపడరు. ఆయన వైపు చూస్తే రక్షణ కలగలుగుతుంది. కనుక అలాంటి కృపా భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. సిలువలో వ్రేలాడే